హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా చిటి తల్లి బర్త్డేకి ముందు రోజు అనమాట. సో నాకు మెహందీ పట్టడం రాదు, అందుకనేసి మా పాత క్వార్టర్స్లో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చేయికి ఇంకొక బాబీ పెడితే ఇంకో చేయికి అమ్మాయి అయితే పెడుతుంది అనమాట. సో కొంచెం మిగిలిందనేసి నాకు కూడా పెట్టేసింది. నేను ఎప్పుడో పెళ్ళైనప్పుడు ఒకసారి ఏమో పెట్టించుకున్నాను, ఆ తర్వాత అయితే అసలు వేయించుకోలేదు, ఎందుకంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అనమాట, 14th పాప బర్త్డే రోజు. సో ఇంకా మా చిట్టి తల్లిని అయితే సింపుల్గా ఇలాగా రెడీ చేసేసాను. సో ఎందుకంటే ఈవినింగ్ పార్టీ కదా, అప్పుడు డ్రెస్ వేద్దాము అనేసి. యాక్చువల్లీ ఏంటంటే మా వారు అంటే ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్తారని తెలిసినప్పుడే ముందే వెళ్ళి పాపకైతే డ్రెస్ తీసుకున్నాము. ఎప్పుడైతే అంటే ఇక్కడ ఎప్పుడు బంద్ అయిపోతుందో ఏటో అన్న కంగారులో ఒక చిన్న షాప్లో నార్మల్ డ్రెస్ అయితే తీసేసుకున్నాం అనమాట ముందుగానే. ఇంకా దానికి కావాల్సినవి కొన్ని సామాన్లు కూడా, అంటే బర్త్డే డెకరేషన్కి కావాల్సిన సామాన్లు కూడా అప్పుడే తెచ్చుకున్నాము. సో ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు కదా, వస్తారు రారు అనేసి చాలా కంగారులో మేమైతే ఉన్నామన్నమాట ఆ రోజంతా. ఎందుకంటే ఎంత ఉన్నా కానీ ఫోన్లోనే అంటే ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసి మా వారు చెప్పడము, నేను ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అలా జరిగింది. సో మా చిట్టి తల్లికి అడిగాను అనమాట బర్త్డే రోజు, చిన్నోడు ఏం చేయాలమ్మా నీకు అని అంటే, అమ్మ చికెన్ బిర్యానీ చెయ్యమ్మా అనేసి అనింది. మా చికెన్ తేవడానికి ఇంకెవ్వరు లేరు కదా అనేసి ఇంకా నేను ఇంటి దగ్గర షాప్ ఉంటే వెళ్ళి పన్నీర్ తీసుకొచ్చి సింపుల్గా పన్నీర్ బిర్యానీ అయితే చేశానండి. దాంట్లో ఎంత బాగుందంటే ఇంకా మనం పెరుగు వేసుకుని తిన్నా కూడా అంత టేస్టీగా ఉంది. సో మా పిల్లలకైతే బాగా నచ్చింది. మేమైతే ఇంకా ఫుల్ లాగిచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలకి అన్నం అయితే తినిపించేసి ఇంకా నేను పిల్లల్ని ఇద్దరిని పడుకోబెట్టేశాను. తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకుందాం అనేసి ఇంకా మార్నింగే బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా వాష్ చేసేసాను. సో ఇంకా అవన్నీ కూడా ఇంకా మధ్యాహ్నం కదా, మొత్తం ఇంకా ఇండ్లంతా క్లీన్ చేసేసుకోవాలి. సాయంత్రము పార్టీకి రావాలనేసి అందరికైతే, నాకు తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పానమాట. సరే వస్తాము, అందులో మా హస్బెండ్ లేరని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి, భాబీ ఏదన్నా హెల్ప్ కావాలంటే చెప్పండి, ఏమన్నా తీసుకురావాలంటే చెప్పండి అనేసి అన్నారు. సో అండి, నార్మల్ అప్పుడు ఇలాగ అడుగుతారో లేదో కానీ, లేదంటే హస్బెండ్ లేనప్పుడు మాత్రము చాలా కేరింగ్ అయితే తీసుకుంటారు ఎవరైనా కానీ. సో నేనండి లేదు అన్నీ అయితే తెచ్చుకున్నాము, ఉంటే చెప్తానులేండి అనేసి అన్నానమాట. సరే అనేసి ఇంకా అది మధ్యలో కూడా కాల్ చేసి చెప్తున్నారు, అంటే ఏమైనా కావాలా అది ఇది అనేసి. లేదులేండి అయిపోయింది అనేసి ఇంకా నేనైతే మధ్యాహ్నం నుంచి ఇండ్లు కొంచెం సెట్టింగ్ అయితే చేస్తున్నాను. మార్నింగే లేగంగానే బట్టలన్నీ వాష్ చేసేసి ఇండ్లంతా తుడిచేసి కొంచెం, అంటే మన ఇంటికి ఎవరైనా వస్తున్నప్పుడు నార్మల్ రెగ్యులర్ అయితే చేసుకుంటూనే ఉంటాము, కానీ ఎవరైనా వస్తారు అన్నప్పుడు ఇంకా కొంచెం క్లీనింగ్ చేయాలి అది ఇది అని ఉంటుంది కదా. ఇంకా ఆ రోజు అయితే వాష్రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి కొంచెం బూస్ కొట్టేసి పిల్లోస్ అన్నీ కూడా వాష్ చేసేసి ఇంకా వాటికైతే కవర్లు వేసి అన్నీ రెడీగా చేసేస్తున్నాను అనమాట. పిల్లలు ఉన్నారనుకోండి, మనని ఏ పని చేస్తున్నప్పుడల్లా ఇంక ఏదో ఒకటి డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. సో పిల్లల్ని అయితే తినిపించేసి ఇంకా పడుకోబెట్టి వాళ్ళు హాయిగా పడుకున్నారు. ఇంకా నేనైతే యాక్చువల్లీ మేము అంతకుముందు అంటే 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం కదా, ఎప్పుడు కూడా ఇంట్లో బర్త్డే చేయలేదు. ఎందుకంటే మేము అంతకుముందున్న ఇల్లు అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉండేది. సో ఎంతున్నా కానీ ఫంక్షన్ హాల్లో లేదంటే హోటల్లో అలాగ చేసుకునే వాళ్ళము, ఇంట్లో ఎప్పుడు చేసేవాళ్ళం కాదు. సరే ఈసారి అన్న ఇల్లు బాగా పెద్దగా ఉంది కదా, సో అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకున్నాము అనేసి మేము ఇంకా మే స్టార్ట్ అవ్వగానే మా ప్లానింగ్స్ మస్తుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ షాపింగ్ చేయాలి, ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అనేసి, ఎవరైనా అంతే కదా. ఇంకా సో మేము కూడా అలాగే చేసాము. ఆ తర్వాతకి తీరా చూస్తేనేమో మీకు అందరికి తెలిసిందేదే కదా, ఇంకా అప్పుడు ప్రస్తుత పరిస్థితులు అప్పుడు ఎలా ఉన్నాయి అనేసి, దానికి తోడుగా ఇంకా మా వారు ఆఫీస్ పని మీద వేరే ఊరైతే పంపించారు. సరే ఇంకే మనం ఒకటి అనుకుంటే ఒకటయ్యింది కదా అనేసి ఇంకా మా పాప అయితే ఎప్పటి నుంచో హోప్స్, అమ్మ నా బర్త్డేకి ఇలా చేయాలి, వాళ్ళని పిలవాలి వీళ్ళని పిలవాలి అనేసి చెప్తూ ఉండేది. సర్లే ఇంకా సిచ్యువేషన్ ఏంటి అని మనకు తెలుసు కానీ పిల్లలకి విషయాలన్నీ ఏం తెలియదు కదా. సో వాళ్ళని ఇంకా సంతోషపెట్టాలి అన్నట్లుగా నేనేమనుకున్నాను, సరే ఇంకా పిల్లల్ని పిలిపించేసి
చిన్న పార్టీ లాగా కిడ్డీ పార్టీ లాగా చేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా పిల్లలు చిన్న పిల్లలే కదా, ఎక్కువ మంది లేరు, ఇంకా వాళ్ళతో పాటు వాళ్ళ మదర్లను కూడా పిలుద్దాము అనేసి అనుకున్నాము. సో అప్పుడే సిచ్యువేషన్లో ఏంటంటే ప్రతి ఒక్కరండి చాలా కంగారుగా, అసలు ఏం జరుగుతుందా అనే కొంచెం భయంగా అందరూ ఉండేవాళ్ళు. కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది కదా అనేసి మా పాప బర్త్డేకి అందరినీ లేడీస్ అయితే నేను ఇన్వైట్ చేశాను అనమాట. సో అన్నారు అందరూ, అరే అన్న లేనప్పుడు ఎందుకులే పని పెట్టుకోవడము, ఇంక పిల్లల వరకు చేసుకోవచ్చు కదా అంటే, అరే ఏముంది లేండి అనేసి ఇంకా ఒక 12-13 మంది ఫ్యామిలీస్కి అయితే పిలిచాను. సో ఈసారి ఏంటంటే మా ఆయన హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తానులే అంటే తెచ్చిస్తారు ఎవరన్నా అని అంటే, వద్దు వద్దు ఎందుకు, మీరు ఉంటే ఒకవేళ మనం డిన్నర్ పార్టీ పెట్టుకున్నా బాగుంటుంది, ఇంకా నువ్వు లేవు కదా ఎందుకులే అనేసి అని అంటే, సరేలే అనేసి మా ఆయన ఇంకా ఫస్ట్ అయితే ఏం చేశారంటే, ఇంకా మరి బయట నుంచే తెప్పిస్తావా స్నాక్స్ అవన్నీ అంటే, వద్దు నేనే ఇంట్లోనే నూడిల్స్ ఉంటాయి కదా, నూడిల్స్ ఇంకా బజ్జీలు, మన సైడ్ బజ్జీలు అంటే బాగా ఇష్టపడతారు. సో రాజస్థాన్లో కూడా అవి బజ్జీలు దొరుకుతాయి కానీ ఆలు స్టఫింగ్ పెట్టి బజ్జీలు చేస్తారండి. సో అవి ఎట్లా ఉంటుందంటే కారము పులుపు రెండు కలిసి ఉంటాయి అన్నమాట. సో అందుకని అట్లాంటివి పెద్దగా ఇష్టపడరు. నేనైతే ఫస్ట్ టైం రాజస్థాన్కి వచ్చినప్పుడు ఒక్కసారి తిన్నాను, అప్పటి నుంచి ఇంక ఇప్పటి వరకు ఎప్పుడు తినలేదండి, అసలు నాకు నచ్చలేదన్నమాట. సో అందుకని మా ఇంటికి ఎవరైనా వస్తారంటే ఫస్ట్ నేను చేసేది మిర్చి బజ్జీలు అనమాట. సరే అనేసి ఇలాగ మా ఆయనకు చెప్పాను, ఇంకా కావాలంటే బయట నుంచి మోమోస్, ఇంకా కేకు, కూల్ డ్రింక్స్, చిప్స్ ఇవి బయట నుంచి తెప్పించామని చెప్పాను అనమాట. సరే అనేసి మాకు తెలిసినటువంటి ఒక తెలుగు అన్న ఉంటే మా ఆయన ఇంకా కాల్ చేసి చెప్పారనమాట, ఇలా తీసుకురండి అనేసి అంటే, సరే అనేసి ఇంకా అన్న అయితే పార్టీ రోజు అయితే మొత్తం అయితే తీసుకొచ్చారు. ఇంకా నేనైతే ముందు రోజే అంటే 14th ముందు రోజే అనమాట ఇంటి దగ్గర అయితే షాప్ అయితే ఉంది కదా, అక్కడే ఇంకా నూడిల్స్ ప్యాకెట్స్, వెజిటేబుల్స్, వాటికి కావాల్సినవన్నీ కూడా తీసుకొచ్చేసాను అనమాట. సో ఇంకా నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నానండి. క్లీన్ చేయడము, ఎవరైనా వచ్చినా కానీ కూర్చోడానికి చైర్స్, మ్యాట్ అన్ని క్లీనింగ్, సామాన్లు అన్నీ కడుక్కోవడము అంతైతే సెట్ చేసేసుకున్నాను. ఇంకైతే నాకు తెలిసిన ఒక అమ్మాయి, అంటే మేము పాత బ్లాక్లో ఉన్నాం కదా, ఈ అమ్మాయి నాకు బాగా క్లోజ్ అండి, నన్ను ఒక అక్కలాగా చూస్తుంది ఈ అమ్మాయి. ఏదన్నా ఉందంటే ఫస్ట్ ఈ అమ్మాయి వస్తుంది అనమాట. సో ఈ అమ్మాయి వాళ్ళు ఉండేది బీహార్లో వాళ్ళు, కానీ ఇక్కడ నాకు చాలా క్లోజ్ అనమాట. ఏదైనా మంచి చెడైనా ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటుంది. సో ఈ అమ్మాయి 5th month ప్రెగ్నెంట్ అనమాట. అయినా కానీ నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. నేను వద్దు అన్నాను, అరే ఏం కాదులే బాబీ, అన్న కూడా లేడు కదా అనేసి ఇంకా నేనైతే నీళ్ళు అంటే చౌమీన్ కోసము మరిగిస్తూ ఉంటే, ఇంకా నేను ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తాను, నువ్వు వెజిటేబుల్ కట్ చేసుకో అంటే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. మా చిట్టి తల్లికి ఇంకా నుంచే ఇక తెలుసు అనమాట, తనది ఈరోజు బర్త్డే ఉంది, సో కేక్ కటింగ్ అట్లాగా జరుగుతుంది అనేసి. ఇంకా ఆ రోజు అలాగ పడుకోయిందో లేదండి, 1 గంటన్నర పడుకోయింది. ఇంకా వెంటనే లేసేసింది. ఇంకా అంతే కదా, మనకి ఏదన్నా మన స్పెషల్ డే ఉందంటే ఆ రోజు నిద్ర పట్టదు. మా పిల్లకు కూడా ఇంకా అలాగే, ఇంకా ఆంటీ అంటే చెప్పాను కదా ఇందాక ఆ అమ్మాయి వచ్చింది కదా వస్తుంది అనేసి తెలుసు. ఇంకా అప్పటి నుంచి మా చిట్టి తల్లి ఇంకా సరిగా నిద్రపోని కూడా లేదు, కరెక్ట్ తను వచ్చిన టయానికే లేసిందనమాట. సో ఇంకా ఇంట్లో ఒక్కొక్క పని ఇద్దరం అలాగా షేరింగ్ చేసుకుంటూ, ఇవన్నీ ఎన్నోసార్లు పిల్లల బర్త్డే చేశానమాట. అప్పుడువి కొన్ని ప్లేట్స్, గ్లాసులు అయితే బయట నుంచే తెచ్చాను, ప్లేట్లు అయితే ఉండిపోయాయి, కొన్ని బర్త్డే క్యాప్స్ అవన్నీ ఉంటే ఇంకా అన్నీ కూడా వాడనివన్నీ కూడా నేను పెట్టెలో అంటే మా ట్రంక్ ఉంది కదా దాంట్లో పెట్టేదాన్ని. సో ఇంకా ఇప్పుడు బెలూన్స్ అయితే ఊపుతున్నాను కదా, మా పిల్లల బర్త్డే అప్పుడే చిన్న పంపు ఉండేది, బెలూన్స్ కొట్టేది, అది ఇంకా చేతులు నొప్పి పెట్టేది అనేసి మళ్ళీ ఇలాగా అమెజాన్లో మా ఆయన ఆర్డర్ ఇచ్చాడు. బర్త్డేలకు మాత్రము ఈ బెలూన్స్ ఊపేది మాత్రం చాలా యూజ్ అవుతుందండి, మీకు ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇంకా మొత్తానికైతే బెలూన్స్ అన్నీ ఊదేసి బర్త్డే బ్యానర్ తగిలిచ్చేసి ఆ తర్వాతకి బెలూన్స్ అయితే ఇంకా తగిలిస్తున్నాము. పాపం ఈ అమ్మాయి అయితే నాకు చాలా హెల్ప్ చేసింది. ఇంకా అమ్మాయి అనింది, బాబీ నువ్వు ఇంకా తాలింపు వేసేసేయి, నేను ఇంకా బెలూన్స్ అన్నీ తగిలిస్తాననేసి ఆ అమ్మాయి కొంచెం రిబ్బన్స్ అవన్నీ ఉంటే తగిలిస్తూ ఉంది. ఇంకా నేనైతే చౌమీన్ అయితే చేయడం స్టార్ట్ చేసేసాను. అదే అండి నూడిల్స్, ఆయిల్ వేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాను. ఆ తర్వాతకి క్యారెట్, క్యాప్సికము, పత్తా గోబీ అంటే క్యాబేజీ ఉంటుంది కదా అదిను, ఇంకా
ఆనియన్స్ కూడా అన్నీ వేసి ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకో సైడ్ వచ్చేసి ఇంకా బజ్జీలకి ఆయిల్ కూడా పెట్టేస్తున్నాను. అప్పటికి సాయంత్రము 5 గంటలైంది టైము. సో ఇంక గెస్ట్ వచ్చే టైంకి మనం అన్నీ రెడీ చేసి పెట్టాలి కదా. సో అందుకనేసి ఒక సైడు మా స్టవ్ ఏమో అదేంటో కానీ 2 రోజుల ముందు నుంచి కొంచెము మంట చిన్నగా వస్తుందన్నమాట. సరే అనేసి ఇంకా నేను ఒక స్టవ్ మీదేమో నూడిల్స్ పెట్టేసి ఇంకో స్టవ్ మీదేమో ఆయిల్ హీట్ అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది కదా అనేసి ఇంకా ఇదైతే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా మా చిట్టి తల్లి అయితే వాళ్ళ ఆంటీకి అయితే హెల్ప్ చేస్తుంది. ఇంకప్పుడే ఇంక నాకు తెలిసిన ఇంకో బాబీ కూడా కాల్ చేసిందనమాట. బాబీ నేను వస్తుంటే మా వారికి డ్యూటీ ఉంది రాలేకపోతున్నాను ఏమనుకోవద్దు అని అంటే అప్పుడున్న పరిస్థితులలో అందరూ బిజీగా ఉన్నారండి. ఎవరైతే ఒక సాటర్డే సండే కాదు కనీసం 1 గంట రెస్ట్ కూడా దొరికేది కాదు. అంత బిజీగా ఉండిపోయారు అందరు కూడా. నేను అన్నాను అయ్యో పరిస్థితి నాకు కూడా తెలుసు కదా, ఏం పర్లేదు అందరు పిల్లలు ఉన్నవాళ్ళే కాబట్టి మరీ కష్టం కదా అనేసి నేను ఇంకా అలాగా మాట్లాడుతూ ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. సో ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాగా సాఫ్ట్ అయిన తర్వాతకి ముందే నూడిల్స్ అన్నీ కూడా ఉడికిచ్చి పెట్టేసుకున్నాను కదా. ఆ తర్వాతకి దీంట్లో సోయా సాసు, టమాటా సాసు, వెనిగరు ఇవన్నీ వేసేసుకొని ఇంకా పైన నాకు చెయ్యి అందడం లేదనమాట కలపడానికి. అందుకనేసి ఇంకా మళ్ళీ కింద పెట్టి మంచిగా కలిపేసి ఆ తర్వాతకి సాల్ట్ అవన్నీ చూసుకొని సరిపోయింది అనుకున్నాక సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకో సైడ్ చిన్నగా హీట్ చేస్తున్నాను. ఇంకా బజ్జీలు కూడా ఏం చేస్తున్నాను అనమాట. ఇక్కడ మాత్రం రాజస్థాన్లో అండి మరకపాయ బజ్జీలు అంటే మిర్చి ఉంటాయి కదా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. మన సైడ్ ఉంటాయి కానీ ఇంత పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ మాత్రం బాగా చేస్తారు. ఇంకా ఫైనల్గా అయితే అందరూ అయితే గెస్ట్ అయితే వచ్చేసారు. చూడండి సింపుల్గా ఇలాగా డెకరేషన్ చేశాను కానీ నేను తీయడం మర్చిపోయాను. వీళ్ళంతా కూడా మా పాత బ్లాక్లో ఉన్న వాళ్ళనమాట. కొంతమంది మా ఎదురుగా బ్లాక్లో ఒక 3 ఫ్యామిలీస్. సో అందరైతే వచ్చేసారనమాట. ఇంకా కేక్ కటింగ్ చేస్తాము అని అనుకునే టయానికి అప్పుడే ఇంకా మా వారు అయితే వచ్చేసారనమాట. మా వారు మా పాపకే కాదు నాకు కూడా సర్ప్రైజే అయిపోయింది. ఇంకా మా చిట్టి తల్లి గిఫ్ట్లు తీసుకోవడంలో ఫుల్ బిజీ అయిపోయిందండి. ఇంకా అన్న చెప్పాం కదా వేరే అతనికి చెప్పామనేసి ఇంకా అన్న కూల్ డ్రింక్స్, కేక్స్, ఏమేమి స్నాక్స్ కావాలో అవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఒక్కొక్క క్యాండిల్ అలాగే వెలిగించామో లేదో ఇంకా మా ఊడి ఆ రోజు బాగా ఏడుపు. నేను కూడా కేక్ కట్ చేయాలి చూడండి మా ఊడు మూతల్లా మార్చుకున్నాడు. నేనే కేక్ కట్ చేయాలి అక్కది కాదు అనేసి ఇంకా సతాయిస్తున్నాడు. ఈ క్యాండిల్ అలా వెలిగించామో లేదో ఒక్కసారిగా బుమ్ అనేసి ఎగిరిపోయింది. సరే అనేసి ఇంకా క్యాండిల్స్ అన్నీ తీసేసి ఆ టైంలో ఇది చూడండి బుడ్డోడు ఉన్నాడా మా పాప ఆర్పుతూ ఉంటే వీడు కూడా ఇలాంటి బర్త్డేలలో భలే ఎక్కువగా ఉంటాయి. కేక్ తినడం కానీ లేదంటే కేక్ కట్ చేసేటప్పుడు పిల్లలందరూ రావడం కానీ భలేగా ఉంటుంది. సో ఇంకా అందరం అయితే హ్యాపీగా గడిపేసాము ఆ రోజు. ఇంకా మా ఊడు చూడని అప్పటికి కూడా ఇంకా ముఖం మార్చుకొనే ఉన్నాడు. సరే నువ్వే కట్ చేద్దారా అని అంటే కూడా ఒప్పుకోవడం లేదు. సో ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా వారు వచ్చినందుకు. సో చిన్న చిన్న పిల్లలు అయితే ఉన్నారండి, పెద్ద పిల్లలు అయితే ఎవరు లేరు కానీ. సో ఫైనల్గా అయితే కేక్ కటింగ్ చేసేసి ఇంకా వచ్చిన గెస్ట్కి అందరికీ కూడా మేమైతే ఈ ప్లేట్లు కూడా అమెజాన్లోనే తీసుకున్నాము. ఇవి అంటే చెక్కగా ఉంటాయి కదా కర్రతో చేసినట్టు ఉంటాయి కదా అలా షేప్లో ఉన్నాయి. ఇంకా నూడిల్స్, కొన్ని మోమోస్, కేకు, నెక్స్ట్ వచ్చేసి చిప్స్ అనమాట. ఇంకా పిల్లల కోసం ఫ్రూటీ అని తీసుకున్నాము. పెద్దవాళ్ళకి కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా థమ్స్అప్, ఫ్యాంటా అలాగా తీసుకున్నాం అనమాట. చిన్న పిల్లల కోసం అయితే చిన్న ఫ్రూటీ టైప్ తీసుకొని ఇంకా కొన్ని చాక్లెట్స్ అనమాట. ఇది ఒక చిన్న మెనూ. ఎందుకంటే ఓన్లీ స్నాక్స్ పార్టీ కాబట్టి ఇలాగా. డిన్నర్ పార్టీ అయితే మనం బాగా హెవీ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా వచ్చిన గెస్ట్ అందరికి కూడా మేమైతే స్నాక్స్, ఫుడ్ అయితే అన్నీ ఇచ్చేసాము. ఇంకా అందరూ తిన్న తర్వాతకి ఇంకా కూల్ డ్రింక్స్ అంటే మా పాప అయితే వెళ్ళి అందరికీ ఫ్రూటీ అయితే ఇస్తుంది. ఇంకా నేనైతే అందరికీ కూల్ డ్రింక్స్ అవన్నీ వేశాను కదా, సో అవన్నీ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కూడా మా పిల్లలు అప్పటి వరకు ఏమీ తినలేదు. ఇంకా కూల్ డ్రింక్ చూడంగానే మా వాడు కూల్ డ్రింకే కావాలని నేనేమీ తినను అనేసి అంటున్నాడు. ఆ రోజు నిజంగా అండి ఏదన్నా ఇంట్లో పార్టీ ఉందనుకోండి మనం అస్సలు తినే టైం కూడా ఉండదు, వచ్చిన గెస్ట్ని చూసుకోవడమే ఉంటుంది. సో ఇంకా చాక్లెట్స్ అయితే మా చిట్టి తల్లి పనిచేసింది కదా, నేను మా వారైతే ఏమీ తినలేదు. ఇంకా గెస్ట్ అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని అప్పుడు కొంచెం చల్లగా ఫ్యాంటా అయితే తాగాను.
ఇంకా మా చిట్టి తల్లి అమ్మ ఓపెన్ చేయి అనేసి అంటూ ఉంది. అప్పటికే సర్లే అనేసి ఇంక ఇవి కానీ ఓపెన్ చేయకపోయాను అనుకోండి రాత్రంతా నిద్ర పట్టదు మా పిల్లకి అనేసి ఇంకా గిఫ్ట్లు అలాగా ఓపెన్ చేస్తూ ఉన్నామో లేదో. అయితే ఒక ఫ్యామిలీ వాళ్ళు పిలిచాను నేను. సో వాళ్ళ ఇంటికి డిన్నర్కి ఎవరినో పిలిచారనేసి రాలేకపోయారు. సో పాపని కలవడానికి అయితే వాళ్ళైతే వచ్చారనమాట. సో కొన్ని ఇలాగ 2-3 ఓపెన్ చేస్తున్నామో లేదో వాళ్ళు వచ్చేసరికి ఇంకా అన్బాక్సింగ్ అనేది ఆపేశాను. సో ఇది లాస్ట్ టైం మా చిట్టి తల్లి షాప్కి వెళ్తే ఇదే కావాలని అడిగింది. సో బై లక్గా మా పాపకైతే వచ్చాయన్నమాట. మా పాప బర్త్డేలో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. విష్ చేసిన మీ అందరికీ మరీ థ్యాంక్స్. సో ఈ రకంగా అయితే మా పాప బర్త్డే అయితే గడిచిపోయింది. ఇంకా పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దొరికిపోయాయి. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.